ఈ రోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు పాల్గొన్న ఏపీ బీసీ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబీరా బేగం. డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మనకు కథనాలుగా మాట తప్పకుండా డ్వాక్రా మహిళల రుణాలను మాకు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు. బకాయిలు 2019లో గది దిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పార్టీ శ్రేణులు దిక్కులు పెక్కచెల్లేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య చెప్పిన మాట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 4 విడతల్లో రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చేస్తానని చెప్పి ఆ మాట కట్టుబడి ఇప్పుడు పెట్టి 6,900 కోట్ల రూపాయలు 4వ విడత రిలీజ్ చేసి సుమారు 8 లక్షల రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అంటే 80 లక్షల డ్వాక్రా మహిళలు, అంటే 80 లక్షల కుటుంబాల్లో ఖాతాల్లో ఈరోజు అన్ఎన్కమ్డ్ అమౌంట్స్ ఇంటూ దర్ అకౌంట్స్. అంటే బ్యాంక్ రుణం ఉన్నా కానీ బ్యాంకర్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ డబ్బులు లబ్ధిదారులకే హక్కు పూర్తిగా ఆ రకంగా అకౌంట్స్లో వేయడం జరిగింది. అక్క చెల్లెములు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలా ఒకటి కాదు, 32 లక్షల మందికి సెంటు భూమి, 2 సెంటున్నర భూమి, టిడ్కో హౌసింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు. 10 సంవత్సరాల తర్వాత వితౌట్ ఎన్ఓసి నేరుగా మార్పులు చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే అమ్మచ్చు, ఎవరికైనా అల్లుడు కావాలంటే ఇవ్వచ్చు. 32 లక్షల కుటుంబాలు, 30 లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే 32 లక్షల కుటుంబాలకి అందుకే అందరూ కోరుకుంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఎవరైనా సరే కనీ విని ఎదిగారా? 25 లక్షలు ఆరోగ్యశ్రీ ధనిక రాష్ట్రాలు కూడా చేయలేకపోతా ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. ఆరోగ్యశ్రీ ఒక కుటుంబానికి, రేషన్ కార్డు ఉండే కుటుంబానికి, బియ్యం కార్డు ఉండే కుటుంబానికి 5 లక్షల ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లోపు ఉన్నదో సంవత్సరానికి 25 లక్షలు జాగా భరోసాతో ఏదైనా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ పొంది రావచ్చు. అలాంటి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విద్యలో ఈ అన్వైల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఐబీ, ఇంటర్నేషనల్ బి, ఈరోజు మన సెకండరీ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్తో జత చేసి రాబోయే రోజుల్లో ఇంకా కంప్లీట్గా ఎంక్వైరీ, డిస్కవరీ అండ్ అనలిటిక్స్ ఈ మాదిరిగా సబ్జెక్ట్ ఉండాలి పిల్లలకి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ధీటుగా మన జెడ్పీ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ, మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ, మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ ధీటుగా తయారవ్వాలి. అలాంటి దానికి ఇలాంటి అనేక పథకాలతో ముందుకు సాగుతామన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి ఈరోజు కుదిరి రాజకీయాలు చేస్తా ఉన్నాయి. పార్టీలు దీపం లేక ఒక కోడి పుంజు మీదకి ఒక 5-6 కోడి పుంజులు పంపుకుంటా ఉన్నారు. దమ్ము ఉంటే కోడి పుంజు చదవాలి. చద్దమ్మా చంద్రబాబు నాయుడు, నువ్వు నీకు సత్తా లేదా అంటే ప్రూవ్ చేస్తావు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో దీపం లేను నేను, అందుకే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసాం. మా ఇద్దరం సరిపోవు. అందుకనే
అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి చెల్లెమ్మని తీసుకొని వచ్చాం. ఇంకా సరిపోం, కమ్మ వాళ్ళు తీసుకొని వచ్చాం. కమ్మ పార్టీ, కమ్మ పేపర్లు, ఆంధ్రజ్యోతి, జేపీఎన్ రామకృష్ణ కమ్మ, రామోజీరావు ఈనాడు కమ్మ, టీవీ5 కృష్ణ కమ్మ, రామోజీరావు ఈనాడు కమ్మ, టీవీ5 నాయుడు కమ్మ, మహా న్యూస్ కమ్మ. ఈ ఛానల్ అన్నీ విడిచిపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమైనా సరే న్యూసా, న్యూస్ ఏమైనా అంతైనా వాల్యూస్ ఉన్నాయా, ఎథిక్స్ అండ్ మారల్స్ ఉన్నాయా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఎంత అతను కానీ బ్రతుకుంటే ఇలాంటి నీచమైన విభిన్న రాజకీయాలు పోలీసు పాలిటిక్స్ చేస్తూ ఉండే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి ఉండేవారు అన్నమాట. ఇలా అందుకే చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు, కసిగా ఓటేస్తారు. దక్షిణ నియోజకవర్గంలో, పాత నియోజకవర్గంలో అనేక పనులు చేశాం. ఎప్పుడైనా మీరు విన్నారా? 60 అడుగుల రోడ్డు కళ చూసారా? ఎప్పుడైనా సరే జగదాంబ దగ్గర రోజు నిల్చుంటే పాత పోస్ట్ ఆఫీస్ కనిపిస్తూ ఉంది. జగదాంబ దగ్గర పెద్ద టవర్లా కడతా ఉన్నాం, వాల్ క్లాక్ టవర్. ఈరోజు కొత్త రీవ్యాంప్ చేస్తూ ఉన్నాం, కంప్లీట్గా సౌత్ కాన్సెప్ట్ పాత నగరాలను రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. పొల్యూషన్ ఫ్రీ చేస్తాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరుగుతూ ఉంది, రెంటల్ వాల్యూ బాగా పెరుగుతూ ఉంది. ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు 25,000 నేను బిజినెస్ చేసేది ₹1,00,000 బిజినెస్ చేస్తా ఉన్నాం. రెంటల్ వాల్యూస్ పెరిగాయి ఈ 60 అడుగుల రోడ్ చేయడం వల్ల. ప్రతి వార్డులో కూడా మా కార్పొరేటర్స్, ముఖ్యంగా మా పూర్ణిమాదేవి గారు జ్ఞానాపురంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. సుమారు 10 కోట్ల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమం చేశారు. అడ్డుపడతా ఉన్నారు వారికి. అతిపెద్ద కళ్యాణ మండపం నిర్మాణం చేస్తూ ఉంటే అడ్డుపడతా ఉన్నారు. అంటే అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు, మళ్ళీ అభివృద్ధి జరగలేదంటారు. తోట పద్మావతి గారు 10 కోట్ల రూపాయలు ఏమో, ఆ రకంగా 140 కోట్ల వరకు కూడా మనం ఏమో దక్షిణ నియోజకవర్గంలో పనులు చేస్తాం. అదనంగా రోడ్డు వేస్తూ ఉన్నాం. ఒక రోడ్డుకే టీడీఆర్లు సుమారు 30 కోట్ల రూపాయలు టీడీఆర్ రూపేణా ఇచ్చాము. 12.5 కోట్ల రూపాయలు ఏమో రోడ్డు విస్తరణ కోసం చేస్తూ ఉన్నాము. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలా ఆనందపడతా ఉన్నాము. జై జగన్. కార్యకర్తలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల్లో ఒక రిజువనేషన్ వచ్చిందన్నమాట, కొత్త ఉత్సాహం వచ్చిందన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. అంటే చెప్తాను ఏంటంటే, నీరు మనం మరిగిస్తూ ఉంటాం. 100 డిగ్రీలు అయినంత వరకు కూడా నీరులాగే ఉంటుంది. 100 డిగ్రీల తర్వాత 1 డిగ్రీ వచ్చింది అనుకోండి, అంటే అప్పుడు ఆవిరవుతుంది, స్టీమ్ అవుతుంది. ఆవిరవడానికి 101 డిగ్రీ 101 డిగ్రీస్ కావాలి. ఆ 1 డిగ్రీ చాలు. ఆ స్టీమ్ దానికి ఎంత పవర్ ఉందంటే ఇంజిన్లు లాక్కెళ్ళిపోతుందన్నమాట. స్టీమ్ ఇంజిన్ని, రైల్వే ఇంజిన్ని, బోగీల్ని 100 కొద్ది బోగీలు లాక్కెళ్ళిపోద్ది 1 డిగ్రీ సెంటిగ్రేడే. ఆ స్టీమ్కి అంత పవర్ ఉంది. ఏ జగన్మోహన్ రెడ్డికి ఉంది అంత పవర్ అన్నమాట. ఆ రోజు సిద్ధంలోని ఆ స్టీమ్కి ఉండే పవరు ప్రతి కార్యకర్తలో తీసుకుని వెళ్ళారన్నమాట. అది చూసి ఈరోజు ప్రతిపక్షాలు జడుస్తూ ఉన్నాయి. 3 లక్షల జనాభా వస్తే 3,000 అంటాడు కందిపప్పు, 3,000 అంట. కళ్ళున్నాయా? కళ్ళు తెంగయ్యా? 3,000 అంటే నాకు అర్థం కాదు. మళ్ళీ ఎవరో తింటుంటారన్నమాట. మరుసటి రోజు ఏమో 30,000 అంట. మాట మార్చడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏదో ఎక్కడి నుంచో వచ్చేసి రాజకీయాలు చేస్తానంటే కాదు కదా. మనమేమో విజిల్ బ్లోవర్, ఇదే జస్ట్ విజిల్ బ్లోవర్ ఫర్ ద పార్టీ, నైట్ వాచ్మెన్. ఆ రకంగా వచ్చాడు, ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. తగదు. వాస్తవాలకి దూరంగా వెళ్ళొద్దు, ప్రజల్ని వాస్తవాలకు దూరంగా తీసుకుని వెళ్ళొద్దని చెప్పి మేము తెలియజేస్తాం. ఢీకొనండి, ఓకే మీరు పొత్తు పెట్టుకుంటారా, ఢీకొనండి, పర్వాలేదు, మాకేం పర్వాలేదు, ఇబ్బందే లేదు. మిమ్మల్ని ఢీకొనగలిగే శక్తి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇవి క్యాప్టెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద.
మేము పూర్తిగా విశ్వాసం చెందున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బొమ్మ పెట్టుకొని మేము గెలుస్తాం. అదే నేను తెలియజేస్తాను.